కోటన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే 2 సార్లు ఎన్నికై మొన్నటిసారి తెలుగుదేశం పార్టీ వైపుకి వెళ్ళి తెలుగుదేశం తరపున గెలిచారు. వరుసగా 3 సార్లు విజయం సాధించారు. ఆయన ఏం చేసినా ఒక సంచలనమే. అవసరమైతే మురుగు కాలువలో నిలబడి నిరసన చేస్తారు, లేకపోతే అధికారినైనా చొక్కా పట్టుకుని పని చేపిస్తారు. ఓవరాల్గా ఇప్పుడు కూడా జిల్లా మొత్తం మీద ఒక కీలకమైనటువంటి పని చేసుకుంటూ వచ్చారు. ప్రారంభోత్సవాలు ఏకదం ఒకే ఒక్క రోజులో 105 శంకుస్థాపనలు అన్నటువంటిది. ఇది ఆదివారం 9/3/2025 ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏకదాటిగా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. 51 చోట్ల శంకుస్థాపనలు ఒకవైపు, అదే సందర్భంలో 54 చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే వీళ్ళ బ్రదర్ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి వాళ్ళ బ్రదర్ గిరిధర్ రెడ్డి ఇద్దరూ కలిసి ఏకదం ఒక్క రోజులో 105 శంకుస్థాపనలు రికార్డు సృష్టించారు. నియోజకవర్గంలో 191 కోట్లతో అభివృద్ధి పనులు, వీటిలో కొన్ని పనులు పూర్తయితే మరికొన్ని పనులు జరుగుతూ ఉన్నటువంటివి, మరికొన్ని పనులు మార్చి 9వ తారీఖున ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో 116 కోట్లతో రూరల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో మరి అన్ని గ్రామాల్లో జరుగుతున్న పనులు కాకుండా మరో 75 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో బైపాస్ రోడ్లో 2 ఫ్లైఓవర్ పనులు, అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధి పనుల్లో ప్రజల చేత చేయించేటటువంటి యాక్టివిటీస్, ఇట్లా ఓవరాల్గా ఒక రికార్డ్ తనదంటూ ముద్రించుకుంటూ వచ్చారు.